ఈరోజు మనం మైన్‌క్రాఫ్ట్‌లో ఎలిమెంటల్ స్వార్డ్స్‌ని అయితే టెస్ట్ చేయబోతున్నాం. ఎలిమెంటల్ స్వార్డ్స్ అంటే ఫైర్, ఐస్, వాటర్, విండ్ అలాంటివి అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. దగ్గర ఇన్ని ఎలిమెంటల్ స్వార్డ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇవే మన దగ్గర ఉన్న ఎలిమెంటల్ స్వార్డ్స్ వచ్చేసి మనం ఏ 3 వాడుతున్నా ఐరన్ గోళం అయితే టెస్ట్ చేయడం కామన్ అనమాట మన ఛానల్లో. అందుకని ఐరన్ గోళం ఎగ్స్‌ని కూడా తీసుకొచ్చేసా. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఫస్ట్ స్వార్డ్ వాటర్ స్వార్డ్ అయితే అంత పవర్ఫుల్గా కూడా ఏం లేదు, ఏం డ్యామేజ్ కూడా ఇట్లే. కానీ అసలు ఇది ఎందుకు అర్థం కావట్లే. ఫస్ట్ స్వార్డే ఇలా ఉంది, మనకి మంచి నెక్స్ట్ స్వార్డ్స్కి మంచి పవర్స్ ఉంటే బాగుండు. ఫ్రెండ్స్ నేనైతే సర్వైవల్లోకి వచ్చాను, ఎందుకంటే సర్వైవల్లో ఇంకా క్రియేటివ్లో వేరు ఏమన్నా ఉంటుందేమో ఒక చిన్న డౌట్ మీద టెస్ట్ చేద్దాం. కానీ పెద్ద చేంజ్ అయితే ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఇక లేట్ చేయకుండా మన సెకండ్ స్వాట్ దగ్గరికి అయితే వెళ్దాం. దీని పేరు వచ్చేసి ఎర్త్ స్వాట్ అంట. దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటే మనకు ప్రొటెక్షన్ అయితే వచ్చింది, కానీ పైనుంచి ఏదో సీడ్స్ లాంటిది పడుతుంది. నాకు తెలిసినంత వరకు ఇది ఫార్మింగ్ ఉపయోగపడేటట్టుంది. ఒక 2 minutes టైం ఇవ్వండి. ఫ్రెండ్స్ నేను ఒక పెద్ద ఫార్మింగ్ ఏరియాని అయితే తయారు చేసా. ఇప్పుడు దీని మీద టెస్ట్ చేద్దాం. దానివల్ల గ్రోత్ కూడా ఏం స్పీడ్గా పెరగట్లేదు, ప్రొటెక్షన్ ఒకటే వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్వాట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇదే మన నెక్స్ట్ స్వాట్. ఇది అయితే ఫైర్ స్వాట్ అనమాట. ఫైర్ వస్తుంది కానీ అంత మంచిగా అయితే లేదు. ఇది బ్లూ ఫైర్ స్వాట్, సేమ్ రెండు ఒకటేలాగా ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్వాట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ మనం ఫైర్ స్వాట్ని ఐస్ స్వాట్ని కలిపి వాడుతుంటే మీరే చూడండి, అసలు మామూలుగా అయితే లేదు. ఫైర్ ఇంకా ఐస్ రెండు కలుస్తున్నాయి. మనం నెక్స్ట్ స్వాట్ దగ్గరికి అయితే వెళ్దాం. నెక్స్ట్ స్వాట్ వచ్చేసి ఐస్ స్వాట్. ఇది అందరినీ ఐస్లో అయితే ఫ్రీజ్ చేసింది. ఇంతకుముందు ఉన్న అన్ని స్వాట్స్ కంటే ఇది చాలా వరకు బెటర్ అనుకున్నాం. నెక్స్ట్ స్వాట్ దగ్గరికి అయితే వెళ్దాం. మన నెక్స్ట్ స్వాట్ వచ్చేసి లైట్ స్వాట్ అనమాట. 2 థండర్ స్ట్రోమ్స్ అయితే వస్తున్నాయి. ఇదిగోండి మన చుట్టూ ఫైర్ అయితే వచ్చింది, లైట్నింగ్ అయితే పడుతుంది. అసలు మామూలుగా లేదు లైటింగ్ మాత్రం. నాకు లైట్నింగ్ స్వాట్ అయితే పిచ్చిగా నచ్చేసింది. ఇప్పుడు మన నెక్స్ట్ స్వాట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ ఇదే మన నెక్స్ట్ స్వాట్ వచ్చేసి ప్లాంట్ స్వాట్. ఇందాక మనం ఫీడ్ చేసినాక దాని మీద టెస్ట్ చేద్దాం, ఒకవేళ ఇది దాని గ్రోత్ని స్పీడప్ చేసిద్దో లేదో అని. దీనివల్ల ప్లాంట్ గ్రోత్ కూడా స్పీడప్ అయితే కావట్లేదు. దగ్గరున్న ఐస్ వాట్తో విలేజ్ మొత్తం ఐస్తో కవర్ చేయొచ్చు లేదో చెక్ చేద్దాం. అసలు ఒకసారి విలేజ్ చూడండి, మొత్తం అయితే ఐస్తో మొత్తం నిండిపోయింది. ప్రతి ఒక్క విలేజర్ ఐస్లో అయితే మారిపోయింది, ఐస్లో మొత్తం ఫ్రీజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన దగ్గర నెక్స్ట్ వైడ్ మ్యాజిక్ స్వాడ్ అయితే ఉంది, దాన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈ వైడ్ మ్యాజిక్ స్వాడ్ వచ్చేసి అందరు ఐరన్ గోలమ్స్ని తీసుకుని ఒకటే చోట ఇసిరేస్తుంది. అదిగోండి ఐరన్ గోళం ఎంత దూరంలో వెళ్ళి పడ్డాడో. లాస్ట్ అండ్ ఫైనల్ స్వాడ్ వచ్చేసి విండ్ స్వాడ్. ఇదైతే మనల్ని గాల్లోకి తీసుకెళ్తుంది, ప్లస్ మనకి స్లో ఫాలింగ్ కూడా అయితే ఉంది. ఇదిగోండి అసలు మామూలు గాల్లోకి ఎగరట్లేదు. ఇట్లయితే మనకి ఎలక్ట్రా కూడా అవసరం లేదు. ఫ్రెండ్స్ మనం అన్ని స్వాట్స్ని కలిపి ఒకటేసారి వాడితే ఏమైంది ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం అన్ని స్వాట్స్ని ఒకటేసారి కలిపి వాడదాం. అసలు మనకి స్లో ఫాలింగ్ అని అండర్ బ్రీతింగ్ అని అసలు ఎన్ని వచ్చినాయి చూడండి. రీజనరేషన్ అసలు మామూలు లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నేను వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా. అలాగే ఇంకొక మైన్క్రాఫ్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.